హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ అధిష్టానం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని కలిసి అధిష్టానంతో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ చర్చలలో జరిగిన ఒక విషయము సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది ఏంది అని అంటే అధిష్టానంతో మాట్లాడిరట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడతలేవు. ఎందుకు అని అంటే దీని అంతటికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రవర్తన మంచిగా లేదు. రేవంత్ రెడ్డి బిహేవియర్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి నడుచుకునే దారి కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి అంటే సభ పెడతాడు, అంటే సభ పెడతాడు. ఆ సభలకు పోయి మరి ఏమన్నా పనికచ్చే ముచ్చట్లు మాట్లాడతాడా? ప్రజా పరిపాలన గురించి మాట్లాడతాడా? పరిపాలన గురించి మాట్లాడతాడా? మన ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి, మనం ఇచ్చే పథకాల గురించి, మనం ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు అన్నామో వాటి గురించి మాట్లాడతాడా అంటే అది ఏది లేదు. సభ పెట్టుడు, ఎవరినో ఒకళ్ళని తిట్టుడు, ఆ సభ మొత్తం ఫెయిల్యూర్ అవుడు అని చెప్పేసి అధిష్టానానికి చెప్పిరు అనేది వినపడుతున్న చర్చ. అయితే ఇంకో విషయం కూడా చెప్పిరట. ఇప్పుడు గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాని వ్యతిరేకత మన గవర్నమెంట్ మీద ఈ 2.5 సంవత్సరాలనే వచ్చింది అని చెప్పి అధిష్టానం చెప్పిరు అనేది కూడా వినబడుతున్న చర్చ. అయితే ఇప్పుడున్న పెద్ద సమస్య ఏందనంటే కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. ఈ సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత మొత్తం అందరు అలర్ట్ అయ్యారు. అక్కడ అధిష్టానం అలర్ట్ అయింది, ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు అలర్ట్ అయ్యారు. అందుకనే ఇప్పుడు రేవంత్ అన్న ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి మాట్లాడుతుండు. ఇప్పుడు ఉరుకులు పరుగులు తీస్తాండు తీసుకి. అందుకనే ఇప్పుడు పెన్షన్లు ఇస్తామని చెప్తుండు, రైతు బంధు ఇస్తామని చెప్తుండు, అన్నీ జాబ్స్ ఇస్తామని చెప్పి ఇట్లా రకరకాల మాట్లాడుతున్నారు. అయితే ఇక అధిష్టానం దగ్గర చెప్పిరట, మరి రేవంత్ రెడ్డి ఇట్లనే మాట్లాడితే, ఇట్లనే సభలలో ఇట్లనే చేస్తే మాత్రం కష్టమైతే సార్. ఆల్రెడీ మన గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అవుతుంది, మా అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు ఉన్నది మళ్ళీ ఎలక్షన్ పోవడానికి. రేవంత్ రెడ్డి ఇట్లనే చేస్తే మాత్రం మనం అధికారంలోకి రాలేమని చెప్పేసి వాళ్ళు చెప్పిరట. చెప్పినాక అధిష్టానం కూడా ఇదంతా మైండ్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి మీద ఒక కన్నేసి ఉంచిరట. కన్నేసి అసలు మరి తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లున్నది, మన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల అభిప్రాయం ఏంటిది, అసలు సీఎం మీద ప్రజల అభిప్రాయం ఏంటిది, ముఖ్యమంత్రిని ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి అధిష్టానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిరట. అయితే వాళ్ళు తెలుసుకున్నాక ఏం తెలిసిందట అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్గా పరిపాలన చేస్తలేడు. రేవంత్ రెడ్డి పరిపాలన వదిలేసి తిట్టుడు మొదలుపెట్టిండు, తిట్లు స్టార్ట్ చేసిండు, ఎవరిని పడితే వాళ్ళను తిట్టుడు మొదలుపెట్టిండు. అసలు పరిపాలన ఏం చేస్తలేడు అనేది కూడా ఢిల్లీ అధిష్టానానికి అర్థమైందట. వాస్తవం కదా. ఇప్పుడు రేవంత్ అన్న ఎక్కడైనా సభలు పెడితే సభలల్లో ఏదన్నా మాట్లాడుతుండా? 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల గురించి ఎక్కడన్నా మాట్లాడుతుండా? 420 హామీలు అన్నాడు, హామీల గురించి మాట్లాడుతుండా? మాట్లాడతలేరు కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఉద్యోగాల గురించి మాట్లాడుతుండా? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, 2500 గురించి మాట్లాడుతుండా? రైతు బంధు అని చెప్పిండు, రైతు బంధు గురించి మాట్లాడుతుండా? మాట్లాడతలేడు, ఎక్కడ మాట్లాడతలేడు. ఏముంది, ఏమన్నా అంటే సభ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, గిదే జరుగుతుంది. కానీ మరి ప్రజలు ఎట్లున్నారు, రాష్ట్రం ఏమవుతుంది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజా సమస్యలు ఏంటిది తెలుసుకుందామని చెప్పి ఒక్కసారన్నా ఎక్కడన్నా ఏ సభలన్నా మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? అందుకనే ఢిల్లీ అధిష్టానంకు అన్నీ అర్థమయ్యి ఇక ఇట్లా చేస్తే మళ్ళా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డిని పిలిపించుకొని రేవంత్ రెడ్డికి చాలా గట్టిగా బలంగా చెప్పిరట, నువ్వు ఇట్లనే ప్రవర్తిస్తే చాలా కష్టమవుతుంది, నిన్ను సీఎం సీట్లకి వెళ్ళి కూడా దింపేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధిష్టానం చెప్పిరు అనేది వినపడుతుంది. ఇప్పుడు వాస్తవమే. మరి ఇప్పుడు అక్కడ ఏది మొన్న కేరళలో సిద్ధరామయ్యని దింపేసిర్రు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం అయిపోయాక సిద్ధరామయ్యను సీఎం కుర్చీలోకి వెళ్ళి దింపేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిర్రు. తెలంగాణలో కూడా కరెక్ట్ లేకపోతే అట్లనే చేస్తారు కదా.
ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి తోటి అధిష్టానం ఇంకో ముచ్చట కూడా మాట్లాడిరట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకుంటే కేసీఆర్ ఎంతో కొంత చేసిండు. వాళ్ళు చేసే కాడికి చేసిర్రు, అయిపోయింది. కొంత వాళ్ళ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. వీళ్ళు కుటుంబ పరిపాలన చేస్తుర్రు, వీళ్ళు ఇట్లా చేస్తుర్రు, కుటుంబ రాజకీయాలు చేస్తుర్రు అని చెప్పేసి కొంత వ్యతిరేకత వచ్చింది. జనాలు కూడా ఆలోచన చేసిర్రు, సరే గవర్నమెంట్ను మార్చుకోవాలి, మనకు మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, మన బతుకులు మంచిగా ఉంటాయి అని చెప్పేసి కేసీఆర్ను ఓడగొట్టి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, ఆయనను దింపేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిర్రు. మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇప్పుడు దగ్గర దగ్గర 12.5 years. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ కంటే ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ పోవాలా, మళ్ళీ తగ్గించాలా? ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు ఇప్పుడు ఎవ్వి లేవు. 10 సంవత్సరాలు మనం అన్ని సాధించుకున్నాం, అన్ని వచ్చినాయి. ఎంతో కొంత మనకు 100కు 100% కాకపోయినా కూడా 100లో ఒక 50-60% మనం సాధించుకున్నాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక దాన్ని పెంచన్నా మొత్తం తగ్గియాలా? వాస్తవం కాదా? తగ్గించండి. ఇప్పుడు నీళ్లు, పంటలకు నీళ్ళు వచ్చినాయా? రాలే. నియామకాలు ఎక్కడ పోయినాయి? నిధులు ఎక్కడ పోయినాయి? కాబట్టి అధిష్టానం రేవంత్ రెడ్డికి గట్టిగా చెప్పిరట, మీరు మంచిగా పనిచేయరి, బలంగా పనిచేయరి, నువ్వు ఈ తిట్లు బంద్ చేయి. ఎంతసేపు కేసీఆర్ను తిట్టుడు కాదు, కేసీఆర్ను నువ్వు తిట్టి నువ్వు కేసీఆర్ను హైలైట్ చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఎప్పుడో మర్చిపోయిన కేసీఆర్ను నువ్వు గుర్తు చేస్తున్నావు అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డిని క్లాస్ వీకర్ అనేది కూడా వినబడుతున్న చర్చ. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ను మర్చిపోయారు జనాలు, మర్చిపోయిన కేసీఆర్ను రేవంత్ రెడ్డి గుర్తు చేస్తాడు. ఇప్పుడు నువ్వు పోతావు, నువ్వు పోయి ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తుండు? రైతు భరోసా ఇవ్వాలన్నా కూడా సభ పెడుతుండు, సభ పెట్టి రైతు భరోసా రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక సభ పెట్టినావు, ఆ సభలో రైతు బంధు రిలీజ్ చేసి కేసీఆర్ను తిట్టినావు. అక్కడ జనాలకు ఏమర్థమవుతుంది? ఈయన రైతు బందే చక్కగా ఇస్తలేడు, ఇప్పటి వరకు ఎండాకాలం రైతు బంద్ వేయలే, ఇప్పుడు వానాకాలం రైతు బంద్ ఇస్తాడు. ఏం పరిపాలనో ఏందో, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే అని జనాలు అనుకోరా? జనాలకు ఆలోచన రాదా? కాబట్టి కేసీఆర్ను నువ్వు హీరో చెయ్యకు, కేసీఆర్ను నువ్వు హైలైట్ చెయ్యకు. నువ్వు హైలైట్గా నువ్వు జనాలకు పో. మనం చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీల గురించి మాట్లాడు, వాటి గురించి చెప్పు, ప్రజా సమస్యలు తెలుసుకో, ప్రజల మధ్యలో ఉండు అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిర్రు అనేది వినబడుతున్న ఒక చర్చ.